యేసు ప్రభుని గుర్తెరగక ముందు మేము అనుభవించిన బాధలన్నీ మాకు పెద్ద పెద్ద కొండల్లా కనపడి, ఈ కొండల్లాంటి కష్టాలకు బతకటం కష్టంరా బాబా, చచ్చిపోదాం అనుకున్నాం. యేసయ్య దొరికిన తర్వాత, యేసయ్యని గురించి తెలుసుకున్న తర్వాత, యేసయ్యని కలుసుకున్న తర్వాత, ఆయన ముందు వీటిని చూస్తే అస్సలు ఆ దూది పింజాన దానికన్నా దారుణంగా కనపడ్డాయి నాకైతే. ఇంత బలవంతుడైన దేవుడు నాకు తోడై ఉంటే, ఇంత బలవంతుడైన దేవుడు నన్ను ప్రేమిస్తుంటే, నాకై ప్రాణం పెడితే, ఇంత ప్రేమించేవాడు నాకు తోడై ఉంటే, ఆయన చెప్పినట్టు నేను వింటే, ఆయన నా యందు ఆనందిస్తే ఇవి ఉంటాయా? అందుకే మా అమ్మకి నేను ఫస్ట్ చెప్పింది అదే. యేసయ్య దగ్గరికి నేను వెళ్ళి వచ్చినప్పుడు మా అమ్మకి నేను చెప్పింది, మనకు పెద్ద కొండ, పెద్ద ధననిధి, పెద్ద నిధిమా యేసయ్య అని చెప్పాను. ఇక్కడే ఉంది సాక్షి. యేసయ్యని మా అమ్మకు పరిచయం చేసినప్పుడు యేసయ్యని ఒక కొండగా, ఒక పెద్ద నిధిగా నేను పరిచయం చేశా. నా దృష్టిలో నా ప్రభు స్థానం అది. ఏదైనా ప్రభు స్థానంలో నువ్వు కలిగి ఉండే అభిప్రాయాన్ని బట్టే ఉంటుంది బిడ్డ. ఏవి నాకు ఆన్లా ఆయనతో పోల్చుకుంటా. ఇప్పుడైనా సరే, ఎవడైనా మనుషుడైనా సరే, ఎవడైనా ఏదైనా స్పందిస్తే నేను చూసే కోణం అదే. ఎంతమంది లోకమంతా ఏకమై ఒక్కటైనా సరే, ఆ మొత్తాన్ని చూసి యేసయ్యని చూస్తా. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? శత్రు సమూహం మొత్తాన్ని చూసి యేసయ్యని చూస్తే, వీళ్ళంతా ఏమో మట్టి బొమ్మలు, మట్టి పురుగులు. అంటే పుట్టినోళ్ళు, బతుకుతున్నోళ్ళు అన్నాడంటే పోతారు మొత్తం. ఆయన ఎవరు? పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. పొడిసిటిలో నా జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో పూచిన వాడితడు. శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు, శూన్యములో నా జ్యోతులను నిలిపిన వాడితడు. కొల పాత్రలో నా భూమిని కొలిచి పోసిన వాడితడు, కొల పాత్రలో నా భూమిని కొలిచి పోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, ఆకాశము చేయబడక ముందే, ఉన్న దేవుడు ఆది సంభూతుడు, ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. దేవునికి మహిమ. నేను భయపడినటువంటి సమస్యలకి దేవుడు కూడా భయపడతాడా? నాకు కనపడ్డంత గొప్పగా సమస్యలు దేవునికి కనపడతాయా? పరిస్థితులు దేవునికి కనపడతాయా? అసలు ఆయన ఎక్కడ, ఈ ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈ మనుషులు ఎక్కడ, ఆయన ఎక్కడ, ఈ సైతానుగాడు ఎక్కడ? అసలు ఏందండి ఆయన? అలాంటి వాణిని మనం చిన్న చూపు చూడటం మన దరిద్రం కదా. అప్పుడు సైతం నీ కోటలాగా కనపడతాడు, మంత్రశక్తులు నీకు పెద్ద కొండలాగా కనపడతా. అన్నా నా మీద చేశారన్నా, నేను ఒక పక్క మొత్తుకొని చూస్తుంటే నాకు అడ్డం తిరిగి చూస్తారు. చేతబడన్నా, చేతబడి 2 సార్లు. నేను అంటున్నా, వాడు 30 సార్లు చేసిన చేతబడో బోతబడో నువ్వు ఏదనుకున్నావు, చిల్లంగో బాణామతి ఏ ప్రయోగం చేసినా ఆయన వైపు చూసి చూడు. వాడికెళ్ళి ఆయన ఎక్కడా, అయ్యెక్కడా?
ఎన్ని శక్తులు ఏకమైతే ఆయనతో సమానం? ఎన్ని శక్తులు ఏకమైతే యేసుతో సమానం, దేవునితో సమానం, దేవునితో సమానం. సమస్త శక్తుల మీద అధికారం ఆయనది కదా, సర్వాధికారి యేసు కదా, అతన్ని కలిగిన సమస్తాన్ని నువ్వు ముట్టొచ్చు, అతని ప్రాణమును ముట్టవద్దు అంటే ముట్టాడా? మరి వాడు వల్లయిందా? ఈ దయ్యాలు, ఈ శక్తులన్నిటి లీడర్ సైతాన్ గాడైతే వాడికే లేదు వితౌట్ పర్మిషన్ మనం టచ్ చేయడానికి. తోలు ఊడిద్ది వాడికి. స్తోత్రం. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎట్లా ముడతాడు? ఏబుకును అతన్ని కలిగిన సమస్తమునకును కంచె వేశాడు, అది తీసి మిగిలినవన్నీ ముట్టు, అతని ప్రాణమును మాత్రం ముట్టవద్దని వార్నింగ్ ఇస్తే అన్నీ ముట్టిన సైతాను ఏబు ప్రాణాన్ని ముట్టలేకపోయాడు. ఎందుకు? దేవుడు పర్మిషన్ ఇలా. నా దేవుడు సెలవియ్యకుండా నన్ను ముట్టి బతకగలిగేవాడేవుడు? నా దేవుని సెలవియ్యకుండా, నా దేవుడి సెలవియ్యకుండా నన్ను టచ్ చేసి బతికి బట్టగట్టి మళ్ళా సమాజంలో తిరిగేవాడెవడు? నామరూపాలు లేకుండా సర్వనాశనమైపోతారు. ఎందుకంటే ఆయన 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 సామాన్యుడు కాదు. నేను అదే నవ్వుకుంటా మిడిసిపడే వాళ్ళందరినీ చూసి నవ్వుకుంటా. నీటి మీద బుడగలకి ఎంత భోగం వచ్చింది, ఎగిరెగిరి పడుతున్నాయి. ఒక్కసారి అట్ట అన్నాడంటే పుట్టుకుమని పగిలిపోద్ది బుడగ. నీటి మీద బుడగే కదండి మనిషి బతుకు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి దూదిపింజలాగా చూసుకొని శత్రువుని పెద్ద కొండలాగా చూసినందుకు వాళ్ళు చెడ్డ సమాచారం చెప్పారని వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు వచ్చేటట్టు చేశాడు. నేను మిమ్మల్ని అక్కడికి చేర్చలేను అనుకున్నారు కదరా, నిజంగా చేర్చలేనురా, నేను బలహీనుణ్ణి, వాళ్ళు బలవంతులు. నేను చేర్చలేను మిమ్మల్ని, మీరు ఇక్కడే సావండి, అరణ్యంలోనే సావండి, 40 సంవత్సరాలు ఇక్కడే మీరు సావాలా, మీ శవాలు ఇక్కడే రాలాలని ఉంది బైబిల్లో. కానీ ఇద్దరు అన్నారు, వాళ్ళు మనకు ఆహారం అవుతారు రా భయ్, మన దేవుడు ఎక్కడ, వాళ్ళు ఎక్కడరా? కాదు సార్, 70 అడుగులు ఎత్తున్నాడండి, 170 ఉంటే మాత్రమేరా. సొలొమోను ఏమన్నాడు? ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవు. భూమి మీద విస్తరించి ఉన్నటువంటి నీళ్ళన్నిటిని మనం పరిశీలిస్తే ఈ సప్త సముద్రాలని మనం చెప్పుకున్న ఈ సముద్రాలన్నీ కూడా దోసిలితో కాదు పుడిసిలతో కొలిసిపోసాడంట. ఈ మొత్తం కలిపి ఆయన చేతులతో కొలిస్తే దోషుడు కాలేదయా. మరి ఆ చేతులు ఎంత ఉంటాయో చూడు. ఈ 70 అడుగులు పొడుగంటావు, ఎవడురా వీడు? ఈ 70 అడుగులు నీ బొందా? ఆయన కొలవగలమా? ఆయన్ను బట్టి చూడు. వాడెంతటి వాడైనా నాకు లక్ష్యము లేదు అనగలవు. శత్రువు ఎంతటి బలవంతుడైనా ఐ డోంట్ కేర్, ఎందుకంటే వాని కంటే బలవంతుడు నా దేవుడు. రోగం ఎంత పెద్దదైనా నేను దాన్ని లక్ష్య పెట్టను, ఎందుకంటే దాని కంటే బలవంతుడు నా దేవుడు. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఎంత పెద్దవైనా వాటి కంటే బలవంతుడు నా దేవుడు. ఆయన ఒక చిటిక వేస్తే చాలు, ఒక రోజులోనే మొత్తం తారుమారైపోతుంది. జీవితాలు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అప్పటిదాకా జక్కయ్య అంటే ఊరు మొత్తంలో పాపేవుడ్రా అంటే జక్కయ్య. జస్ట్ ఏసయ్య అట్లా దర్శించాడు, వచ్చాడు, అంతే. ఊరు మొత్తంలో పుణ్యాత్ముడే ఉడ్రా జక్కయ్య. ఎందుకండి అంటే ఉన్న ఆస్తిలో ఏం మిగిల్చుకోలేదండి, సంపాదించినంత బేదలకి ఇచ్చేశాడు. ఆయన ఎవరి దగ్గర అయితే రూపాయికి 2 వసూలు చేశాడు, వాళ్ళకి 4 ఇచ్చాడు. అమ్మో, ఊరు మొత్తంలో కూడా అంత పుణ్యాత్ముడు లేడన్నాడు. ఒక్క రోజులో, ఒక గంటలో క్యా హో గయా, పూరా చేంజ్ హో గయా. ఏసయ్య ఎంటర్ అయితే అంతే మారిపోద్ది తమ్ముడా. ఎన్ని రోజులు పట్టాలరా నీ జీవితం మారిపోవడానికి చెల్లి? ఒక్క చూపు చూస్తే చాలరా, మొత్తం మారిపోద్ది. ఆయన సీన్లోకి ఎంటర్ అయిందాకే, సీన్లోకి ఎంటర్ అయ్యాడంటే పరిస్థితులన్నీ మారిపోవాల్సిందే. అదే ఎంటర్ అయిందాకా చూస్తూ ఉంటాం, ఎప్పుడు దిగుతాడు రంగంలో కానీ, హీరో ఎప్పుడు వస్తాడో సీన్లో కానీ, విలన్లు విడిచిపడతంటే హీరో ఎంట్రీ కోసం చూస్తుంటాం. నేను చేసే పని అది. హీరో ఎంట్రీ అయితే అప్పుడు పగులుద్ది ఒక్కొక్కటికి.
ఇటున్న మూతి ఇటు తిరిగిద్ది. దేవునికి స్తోత్రం. హలే, ఎంతమందికి అర్థమైంది? ఎట్లా చూడాలి ఆయన్ని? భక్తులందరూ అలా చూశారు. అబ్రహాం అలా చూశాడు, ఇస్సాకు అలా చూశాడు, యాకోబు అలా చూశాడు, పౌలు అలా చూశాడు, పేతురు అలా చూశాడు, భక్తులు దానియేలు అలా చూశాడు, శద్రకు మేషకు అబేద్నెగోలు అలా చూశారు. ఏయ్ నేను రాజుని అన్నాడు వాడు. ఏడిశా వెధవా, నువ్వు ఈ రాజ్యానికి రాజురా, విశ్వానికి రాజు మా దేవుడు. విశ్వానికి రాజు రా బాబు. నువ్వు ఎక్కడ తిప్పుతున్నావు మీసాలు? మా ముందు తిప్పు, మా దేవుడి ముందు కాదు. శద్రకు మేషాకు అబేద్నెగో ఆయన వారలారా, దేవుని భక్తులారా బయటికి రండి అన్నాడు. నేనున్నట్టయితే ఆడ నూరా లోపలికి అనేవాడిని. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఏం ప్రగల్భాలు పలికాడు. ఈ బొమ్మకు మొక్కకపోతే మీకు మామూలుగా ఉండదు. మ్యూజిక్ వినపడితే మొత్తం సాష్టాంగ పడతారు, మీరు కూడా సాగిల పడాలంటే. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. నీవు వేడిమిగల అగ్నిగుండంలో మమ్మల్ని పడవేస్తే అందులో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. సమర్థుడు సమర్థుడు రక్షించకపోయినా పర్వాలా, రక్షించడానికి సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం నీకు లొంగం, నీకు లోబడం. అసలు ఎవరన్నా అంత సాహసం చేస్తారు? రాజు మీద తిరుగుబాటు, వామ్మో ప్రాణాలు ఉంటాయా? వేసేయండి వీళ్ళని అగ్నిగుండంలో అన్నాడు. వేశారు. ఏమైంది? వేసిన వాళ్ళు తెచ్చారు, వెయ్యబడ్డోళ్ళు హాయిగా లోపల తిరుగుతున్నారు. రాజు అంటాడు, మనం ఎంతమందిని వేసేవరా లోపల? ముగ్గురునండి. పేరులు రా, శద్రకు మేషాకు అబేద్నెగో. నాకేంద్ర నలుగురు కనపడుతున్నారు. నాకు కూడా నలుగురే కనపడుతున్నారండి. ఆ నాలుగో వాడి స్వరూపం ఏంట్రా? దేవతల స్వరూపంలాగా ఉంది. వారు సేవించుతున్న దేవుడే వారి మధ్యకు వచ్చాడండి.